మహదీయ అత్త కాదురో లేతలేడి బుల్లలాగా దూకుతుందిరో అరే ముందు వెనక సోకు మేల కల్లె ఉందిరో కింద మీద చూస్తే గట్టి కొనుక్కు రాదురో నమస్కారం స్టార్ మహిళ 1800+. ఎంతో మందికి ఉపాధినిస్తూ ఆశ్రయం కల్పిస్తూ అటు వెండితెరకి అలాగే బుల్లితెరలో ఎన్నో కార్యక్రమాలకి ఎంతో మందిని ఆశీర్వదిస్తూ హక్కున చేర్చుకుంటున్నటువంటి తెలుగు సినీ కళామ్మ తల్లికి అభివందనలు అర్పించుకుంటూ ఈరోజు తెలుగు సినిమా దినోత్సవం సందర్భంగా సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజెప్పుకుంటున్నాము. మనందరం ఎంతగానో ఇష్టపడేటువంటి నటి రమ్యకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటున్నాము. మరి తెలుగు సినిమా అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి? తెలుగు భాష మీద ఎంత ప్రేమ ఉందో తెలుగు సినిమా మీద కూడా అంతే మమకారం ఉంది. కాబట్టి మన భారతదేశంలో ఉండేటువంటి సినిమాలు అన్నింటిలో కన్నా తెలుగు సినిమా అభిమానులే ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇది అతిశయోక్తి కానే కాదు. అంతగా ప్రేమిస్తారనమాట తెలుగు సినిమాని. అందుకనే తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్లు, తెలుగు సినిమా 100 రోజుల పండుగలు చాలా ఘనంగా జరుపుకోవడానికి గల కారణం ఏమిటంటే తెలుగు సినిమాని అమితంగా ప్రేమించేటువంటి అభిమానులు ఉన్నారు కాబట్టి. సో అలాంటి తెలుగు సినిమా గురించి మాట్లాడదాము, పరిచయాలు పెంచుకుందాము. మీరు నా పేరు రచన, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను తపస్య జూనియర్ కాలేజ్ లో, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి హైదరాబాద్ నుండి వస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్. తెలుగు సినిమాల్లో నీకు బాగా ఇష్టమైన సినిమా ఏమిటి? నాకు ఇష్టమైన ఫిలిం వచ్చేసి నాన్న ఫిలిం, నాకు చాలా ఇష్టం. నాన్న విక్రమ్ ఎంత బాగుంటుంది, ఎంత సెంటిమెంట్. అసలు ఆ ఫిలిం అసలు యాక్చువల్ గా నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. అసలు తన యాక్టింగ్ గానీ, విక్రమ్ యాక్టింగ్ గానీ, సినిమాలో ఎస్పెషల్లీ అనుష్క పాట చాలా బాగుంటుంది కదా, వాన సాంగ్ చాలా అందంగా పిక్చరైజ్ చేశారు. అవును. అండ్ అలాగే విక్రమ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ, అవలాంచి, అమ్ములు 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 ఎక్కడ అమ్ములు వెళ్ళిపోయింది, స్కూల్కి వెళ్ళింది, వస్తుంది, వెళ్ళిపోయింది, అమ్ములు రావట్లేదు. కొంచెం నటించమంటే జీవించేసింది. రచన మంచి నటి అవుతుంది, రచన మంచి యాక్ట్రెస్ అవుతుంది, బాగా ఎమోషనల్ మెమరీ బాగా చేస్తుంది. బాయ్ నాన్న. బాయ్. నేను నాన్న కాదు, నేను అమ్మ. బాయ్ వెన్నెల. వెన్నెల. వెన్నెల ఏది? వెన్నెల
వెన్నెల స్కూల్ కి వెళ్ళింది. వెన్నెల వచ్చేస్తుంది 4:30 కల్లా వచ్చేస్తుంది. వెన్నెల వచ్చేస్తుంది. నువ్వు ఏడవద్దు అలాగే, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఏడుస్తున్నావా తల్లో? నువ్వు నిజంగానే యాక్టింగ్ వైపు ట్రై చేయొచ్చు, నీలో మంచి స్పార్క్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. ప్రవళిక. హాయ్ సుమా, నేను నా పేరు ప్రవళిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీకామ్ చదువుకుంటున్నాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. నీకే సినిమా ఇష్టం? నాకు ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా, ఎన్ని మంచి సినిమాలు వచ్చినా ఓల్డ్ ఇస్ గోల్డ్. ఆ యాక్ట్రెస్ కి సాటి లేరు, వాళ్ళకి ఎవరు పోటీ కాలేరు. నాకు ఇష్టమైన సినిమా మాయాబజార్. నా పేరు ప్రతిమ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, చెప్పండి మీకు ఇష్టమైన సినిమా ఏంటి? నాకు సినిమా అంటే నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అన్ని చూస్తాను నేను. ఐఎమ్ గిరిజ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ స్టడీయింగ్ ఎంటెక్. ఓకే, మీకు ఇష్టమైన సినిమా ఏంటి? నాకు అన్ని ఫ్యామిలీ మూవీస్. అన్ని ఫ్యామిలీ. ఆడవాళ్ళందరికీ ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా నచ్చుతాయా? ఏడుపొస్తుంటాయి కదా. ఏడుపొస్తుంటాయా అంటే ఏడవాళ్ళు అనుకుంటూ ఉంటారా ఏంటి? అంటే కొంచెం ఫ్యామిలీ అంటే అందరు కలిసి ఉంటారు, బాగుంటుంది కాబట్టి. ఓకే, సంగీత. నా పేరు సంగీత, నేను ఎంసీఏ చేస్తున్నాను. ఇక్కడ కరీంనగర్ నుండి వచ్చాను. ఓకే, మీకు ఇష్టమైన సినిమా ఏంటి? ఆదిత్య 369. నా పేరు శిరీష, నేను గట్కేసర్ నుంచి వచ్చాను. ఓకే, ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. మీకు ఇష్టమైన సినిమా? మేజర్ చంద్రకాంత్. అబ్బా, పిల్లకి దేశభక్తి ఎక్కువ. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. 6గురులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మైడీలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, సో నీకు 20 పాయింట్స్. మరి మీ అందరికి పంజరం దింపండి. పద 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 పద. శిరీషకి 10 పాయింట్లు. గుండెలేని మనిషి ఎక్కువ కాలం ఎందుకు బ్రతుకుతాడు? ఎందుకు బతుకుతాడు? తనకు హార్ట్ అటాక్ రాదు కాబట్టి. గుండె లేదు కాబట్టి హార్ట్ అటాక్ రాదు, అందుకని ఎక్కువ కాలం బతుకుతాడు. సూపర్. సో హార్ట్ అటాక్ రాకూడదు అంటే ఫస్ట్ మనం గుండె తీయించేసుకోవాలి. మంచి ఐడియా ఇచ్చాం, రేపు అప్పుడు ట్రై చేస్తా. ఓకే, రెడీ? 1 2 3 గో.
రెడీ 1 2 3 మళ్ళీ గో. నీకేమో 14 పాయింట్లు. నువ్వు కూడా ఏమైనా అడగచ్చు. అత్తరు కోడలికి ఎందుకు ఎలర్జీ? అత్తరు అంటే కోడలికి ఎందుకు ఎలర్జీ? అత్తరా? అత్తగారు కాదు. అత్తరు అంటే కోడలికి ఎందుకు ఎలర్జీ? నేను అనుకున్నాను అత్తగారు అంటే కోడలికి ఎందుకు ఎలర్జీ అని. ఓకే, అత్తరు అంటే కోడలికి ఎందుకు ఎలర్జీ అంటే అత్తర్లో అత్త ఉంది కాబట్టి. ఇంటెలిజెంట్. వెళ్దాం. చెప్పు 1 2 3 గో. 1 2 3 గో. మీకు 16 పాయింట్లు, మీకు 18 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. చార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. సినిమా సువిత్తమామా నీకు సినిమా సువిత్తమామా సీను సీనుకి నీతో సిటీ కొట్టితమామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత్తమామా నీకు సినిమా సువిత్తమామా సిను సినుకి నీతో సిటీ కొట్టితమామా మామా. సినిమా సువిత్తమామా నీకు సినిమా సువిత్తమామా సిను సినుకి నీతో సిటీ కొట్టితమామా. వట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. మామ నీ బిడ్డ వచ్చి తగిలినాకనే లవ్వు తర్వాత నాకు తెలుసుకున్నదే. పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే. మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే, సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే. దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే.
సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. ఎంత చేసావు తెలుసా అసలు? ఓ థ్యాంక్ యూ, మస్తు మస్తు చేసావు అసలు, సూపర్. థ్యాంక్ యూ సుమగారు. ఈ పాట ఉండే సినిమా డైరెక్టర్ ఎవరు? సురేందర్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకో. తెలుగు సినిమా దినోత్సవం సందర్భంగా వీళ్ళకి సినిమా నాలెడ్జ్ కూడా బాగా ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు. గుడ్. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి తిరిగి పందల పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పని చేసుకుని కుక్కలా బతక్క పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా? అమ్మోయ్, ఇంతకి మీరెవరు? ఏ జైలు నుంచి పారిపోయి వచ్చారు? సెంట్రల్ జైల్. షటప్, మేము దొంగోళం కాదు, పోలీసు వాళ్ళం. మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మారాదే మా ఆరేశం. ఆ బ్యాగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపో. అంటే మీరు రారా? ఎందుకు రావు? మాకేమైనా భయమా అన్నాడు. నేను అడుగును. ఏ ఎవడి బాబు సొమ్మని కొట్టేసావమ్మా బ్యాగు? నా బాబు సొమ్మనే కొట్టేసానా మా బ్యాగు? ఆడు నీ బాబా ఎదవ కేసెట్లేకు. పద జీపేకు. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, జీపు స్టార్టింగ్ ట్రబుల్ తొయ్యాలి, నువ్వు అలా కూర్చో. ఏంటలా పారిపోతున్నారు? ఏమండి, ఖైదీ డ్రెస్సులో ఉన్న మీ పోలీసు ఎస్ఐ నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోయారు. ఆఫ్టర్ ఆల్ నీది బ్యాగ్, మా ఎస్ఐ గారు జీబే ఎత్తుపోయారు. అంటే వాళ్ళు పోలీసులు కాదా? కాదు, దొంగలు. ఈ సంభాషణలో హీరోయిన్ ఎవరు? రమ్యకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. ఇవాళ ఆవిడ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే రమ్యకృష్ణ గారు. 6 పాయింట్లు నీకు. ఇప్పుడు ఇంకో పాట. కందిచేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మెరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. అల్లి తోట కాడ మనసు కలుపుతాలే, ఉల్లి తోట కాడ ఊసలాడుతాలే, చాము తోట కాడ చాము గడుపుతాలే తొందరేంది. పరువాల పాల పిట్టవే, నగ సదియ మసాల పొడి పెట్టవే. ఏ నందమూరి అందగాడివే, నా సామి రంగ సరసాల సంతరుడివే. చక్కాని చుక్కవే, మందార మొగ్గవే, అందాలు దక్కనివే. సందకాడ వస్తనంది మర్చిపోకు, వచ్చి ఇస్తనన్న ముద్దులిక వెళ్ళిపోకు. మల్లెపూల మొక్క చల్లి అల్లుకోకు, నన్ను మళ్ళీ మళ్ళీ ముక్కులోకి దించబాకు. కంది చేను కాడ, కంది చేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే, జొన్న చేను కాడ మట్టు వేసినానే సుందరాంగి. ఓకే, ప్రతిమకి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? నా అల్లుడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. చాన్మడిలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నెస్ రికార్డ్ సొంతం చేసుకున్న ఫిలిం సిటీ పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ అన్నపూర్ణ స్టూడియో, బి రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ. ఫిలిం సిటీ పేరేమిటి అని కూడా అడిగావు, నువ్వు రామోజీ అని చెప్పుంటే సరిపోయేది. సో ఇది అతిపెద్ద స్టూడియో, ఫిలిం స్టూడియోగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది రామోజీ ఫిలిం సిటీ. రచన 1, ప్రవళిక 2. ఆయనకి ఇద్దరు సినిమాలో రమ్యకృష్ణతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ ఊహ, బి రచన. ఊహ. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకో. గిరిజ 2. ప్రతిమ 1. తెలుగు సినీ పరిశ్రమలో గిన్నెస్ రికార్డ్ సాధించిన నిర్మాత ఎవరు? రామానాయుడు గారు. కరెక్ట్ ఆన్సర్. సంగీత 3, ప్రతిమ 3.
రమ్యకృష్ణ నటించిన దీర్ఘ సుమంగళి భవ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ డాక్టర్ రాజశేఖర్, బి వినోద్ కుమార్. రాజశేఖర్ కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. గిరిజ 1, శిరీష 1, రచన 1. అమ్మా బొమ్మాలి. అమ్మ బొమ్మల నన్ను సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను నేనెక్కడ కుళ్ళబెట్టాను? నువ్వేడు. సర్లే, నేనెప్పుడు సమాధిలో కుళ్ళబెట్టాను? నువ్వేళ్ళు అందులో పాడుకున్నట్టు. వస్తా, తిరిగి వస్తా. వద్దుగాని రగిలే పగతో అటు చూపించు, ఎక్స్ప్రెషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. వస్తా. ఇంకా వెళ్ళరా. సుమ్మా వస్తా 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 నీ వెనక. నేను అడుగు పెట్టినంత వరకే చెప్పి హిస్టరీ రిపీట్స్. నేను గడుగు పెట్టాననుకో చంద్రముఖి. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ తో తిక్క తిక్కగా మాట్లాడేస్తా. నన్ను రౌండ్ అప్ చేసి తిక్క తిక్కగా మాట్లాడిస్తావా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడే. పండు కాదని పేరు సుమా, అది తెలీదా? తెలుగు సినిమాల్లో చాలా డైలాగులు వచ్చాయి, చాలా డైలాగులు పాపులర్ అయ్యాయి. అయితే నాకు తెలిసి మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు జనరేషన్స్ మారినా కూడా బాగా ఎక్కువ పాపులారిటీ పొందిన డైలాగు రామారావు గారు చెప్పిన ఏమంటివే. ఎన్ని తరాలు మారినా కూడా ఆ డైలాగ్ మీద పట్టు సంపాదించినట్టయితే అదేదో చాలా ఘన విజయం సాధించినట్టుగా భావిస్తారనమాట. ఏమంటివి జాతి నెపమున సూత సుతుడి కింద నిలవరహత లేదందువా. ఎంత మాట. ఇది క్షత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షయే ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో రమ్యకృష్ణ ఏ హీరోకి తల్లిగా చేసింది? సిద్ధార్థ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. సంగీత 2, ప్రవళిక 2. నో గిరిజ ప్లీజ్. ముక్కుకి బాగా వాసన పట్టినట్టుంది. పాయింట్లు మాత్రం తీసుకోవద్దు గిరిజ. మరి ఏం తీసుకోమంటావు? కావాలంటే బయట ఐస్ క్రీమ్లు కొనిస్తలే. పాయింట్స్ ఎందుకు ఇప్పుడు నీకు? గేమ్ ఆడడానికి కన్నా అవి దొరికినాయి. 12 ఉన్నాక 24, అక్కడ 20, అక్కడ చూడు 9, 23 నేనే దొరికినా నీకు. జాతీయ జెండాని ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన దేశం ఏది? అంటే ఫస్ట్ జాతీయ జెండా అనేది ఒకటి ఉండాలి అని స్టార్ట్ చేసిన దేశం ఏది? ఆప్షన్: ఏ ఇటలీ, బి డెన్మార్క్. ఇటలీ. డెన్మార్క్ కరెక్ట్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. ఎప్పుడు మీరేనా నేను ఒక సాంగ్ పాడనివ్వరా? పాడు. తిరు తిరు గణనాద దిద్దిద్దిత్తై, తిరు తిరు గణనాద దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా సుఖపడ్డ మగాడు చరిత్రలోనే. చదివిన ప్రశ్నలని పరీక్షలు రానివ్వు, చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు, ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పండివ్వు, ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు, ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు, తిరు తిరు గణనాద దిద్దిద్దిత్తై. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను నీ పాటలో మధ్యలో మన తెలుగు సినిమా డైలాగులు రీమిక్స్ చేశా తెలుసా? మధ్యలో అవి కూడా వస్తుంటాయి చూడు. మీరందరిని అబ్జర్వ్ చేయడం కాదు, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా. మీకు పోటీగా నేను వస్తాను, చూడండి మీ తర్వాత.
లక 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 లక. இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ விரகமும் விலகணும் வாவா என் தலைவனும் தழுவனும் நீவா பருவத்து மனசொன்று அழைக்க பெண் வன பொறுமையலுற தொடவா இனி இரவினில் ததும்பிய மனதுனை கலந்திட சரசமும் பிறந்திட விரகமும் தணிந்திட இளமையின் இனிமைகள் தொட தொட புதுவிட இடைவெளி மறைந்து மறுமுறை பழகிட లక 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 లక. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం చం చం తా ధీం తోం నం చం చం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగ తలాంగ్ తోం లక 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 లక. చాలా బాగా చేసావి బొమ్మాళి క్యారెక్టర్ ఎవరు రా దీన్ని క్యారెక్టర్ లోకి వెళ్ళమనింది బయటకు వచ్చేసి బయటకు వచ్చే బయటకు వచ్చే బయటకు వచ్చి I want to become a next Suma star mahila. వెరీ గుడ్ వెరీ గుడ్ ఛాన్స్ ఇస్తా. ఓకే ఓకే. నాల్లుడు సినిమాలో రమ్యకృష్ణ ఏ హీరోకి అత్తగా చేశారు? ఎన్టీఆర్ జూనియర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ప్రతిమ 2, గిరిజ 2, సంగీత 2. శ్రీకృష్ణుడి మేనల్లుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, బి సుధాముడు. అభిమన్యుడు. కరెక్ట్ ఆన్సర్. కృష్ణుడి చెల్లి సుభద్ర, ఆమె కొడుకు అభిమన్యుడు. తీసుకో 3. గిరిజ 1, శిరీష 2. రోజ్ 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 రోజా పువ్వ. శ్రీ ఆంజనేయం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ చార్మి, శ్రేయ. చార్మి. ఏయ్ శివంగి ఆడపులి. శివంగి ప్రవళిక 2, రచన 1. తొలి తెలుగు టాకీ సినిమా ఏది? ఆప్షన్ ఏ లవకుశ, బి భక్త ప్రహ్లాద. లవకుశ కాదు. సో తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. అల్లరి మొగుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ మోహన్ బాబు, బి జగపతి బాబు. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ప్రతిమ 2, ప్రవళిక 1. తొలి తెలుగు మూకీ సినిమా ఏది? ఆప్షన్స్ ఏ భీష్మ ప్రతిజ్ఞ, బి కాళిదాసు. బి కాళిదాసు. కాదు, భీష్మ ప్రతిజ్ఞ. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక డాన్స్ చూద్దాం. Let's sing and dance. Let's sing and dance. Let's sing and dance.
Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Ella peinalo mulluguche happy baby tannukoche LOVE edurayinda ellalu teliyuvule. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. సంగీత నీకు కూడా సూపర్ ఎనర్జీ అబ్బా, చాలా బాగా చేసావు. అండ్ ఈ పిల్ల గురించి అసలు చెప్పక్కర్లేదు రచన, ఈ పిల్ల కూడా బాగా చేస్తావు. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఎన్టీ రామారావు గారు. ఎస్, రామారావు గారే. ఈ మధ్య CBN INN వాళ్ళ సర్వే ప్రకారంగా ద గ్రేటెస్ట్ యాక్టర్ ఇండియన్ సినిమా హెస్ ప్రొడ్యూస్డ్ లో ఫస్ట్ రామారావు గారే ఉన్నారంట. గ్రేట్ కదా, ఎన్ని పాత్రలు, బాబా ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టరైజేషన్స్. ఆయన గొప్ప డైరెక్టరు, గొప్ప యాక్టర్ అండ్ మంచి CM. తీసుకుంటారు. నెక్స్ట్ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు. చూద్దాం. నట సమ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమానే ప్రాణంగా బతికారు. చివరి వరకు, అంటే చివరి సినిమా మనం కూడా చేసి హాయిగా మనందరికీ ఒక తీయని జ్ఞాపకంగా ఆ సినిమాని చేసి కన్నుమూశారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమా ఉన్నంతకాలం వీరిద్దరూ మన తెలుగు సినిమా కళామ్మ తల్లికి రెండు కళ్ళు. ఒకరు రామారావు గారు, ఒకరు అక్కినేని నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ చిత్రం కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. కౌబాయ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అత్యధిక మంది ఫ్యాన్స్ ఉండేటువంటి సూపర్ స్టార్ గా ఆయనకు ఒక రికార్డ్ ఉంది. దట్ ఈస్ సూపర్ స్టార్ కృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సావిత్రి. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మెగాస్టార్ చిరంజీవి గారు. స్టెప్పులకే కొత్త స్టెప్పులు నేర్పించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. ఎస్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం జమున. ఆవిడ జమున గారు కాదు, భానుమతి గారు. -6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ గేమ్ ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసిన తర్వాతే ఆడాలి మీరు ఎప్పుడైనా సరే. ఇది 2 తీసుకోండి, ఇందులో ఒక బంతి వేసుకోండి. ఇప్పుడు ఈ కర్రతో దీన్ని కొట్టాలి, బంతిని బుట్టలో పట్టాలి. కొట్టినందుకు 6, పట్టినందుకు ఇంకో 6. నాకు ఇప్పుడు కొట్టినందుకు మాత్రమే వచ్చాయి, పట్టినందుకు రాలే. అమ్మయ్యా, ఇప్పుడు 12 పాయింట్లు వచ్చాయి నాకు. ఇదే ఆట. 1 2 3 గో.
కొట్టిన బంతులు 4, 5, 6. సో మొత్తం 36 పాయింట్లు ప్లస్ ఇది 56. డిన్నర్ సెట్. 1 2 3 గో. కొట్టినవి 7, 8, 9, 10, 11, 12. 72 ప్లస్ 20 92. అండి సెట్. 1 2 3 గో. And a cool box. 1 2 3 go. plus 20, 62. And traveling set. 1 2 3 go.
కొట్టినవి 3, ఎందుకంటే మిగిలినవి నువ్వు కొట్టలేదు కాబట్టి అవి లెక్కలోకి తీసుకోవట్లేదు. ఈ 3 మైనస్ చేయగా 4, 5, 30 ప్లస్ 20, 50. శాండ్విచ్ టోస్టర్. థ్యాంక్ యూ. సంగీత లీడ్ లో ఉంది. సంగీత స్కోర్ దాటాలంటే మీ టార్గెట్ 82. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఎనిమిది 9 10 11 12 అంటే 72 ప్లస్ 20 92. కంగ్రాట్స్, గెలిచేసావు. అండ్ అలాగే నువ్వు గెలుచుకుంటున్నావు ట్రావెలింగ్ సెట్. కంగ్రాట్స్. ఓకే, సో ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి ప్రతిమ. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సే నువ్వేనమ్మా, ఓ మిస్సే